నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఆదిలాబాద్ పట్టణంలోని కుమరంభీం కాలనీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆదివాసీ నాయకులు. ఈ సందర్భంగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన బాట పట్టారు. సోమవారం కాలనీ నుండి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ప్రస్తావిస్తూ పెద్ద ఎత్తున నిరసన నినాదాలు చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టగా ఆందోళనకారులు కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అక్కడికి చేరుకుని నిరసనకారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొమరంభీం కాలనీలో నివసిస్తున్న ఆదివాసుల ఇళ్లకు ఇంటి పట్టాలు అందించడంతో పాటు కనీసం వసతులు కల్పించాలని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్ చేశారు. ప్రజాసేవ ప్రభుత్వానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ తరఫున ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా కొమరంభీం కాలనీ 72/23 సర్వే నంబర్లో గత చాలా సంవత్సరాల నుండి కూడా అక్కడ ఆదివాసీలు నివసిస్తున్నారు. కాబట్టి నివసిస్తున్నటువంటి ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి, తక్షణ మౌలిక సమస్యలైనటువంటి కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో కొమరంభీం కాలనీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా రావడం, జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి గత పాలకులు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసీలకు ఎక్కడ కూడా మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎక్కడ ఆదివాసీలకు ఇంటి స్థలాలు ఇచ్చినటువంటి దాఖలు లేవు. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రజాసేవ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఒకటే, తప్పకుండా అక్కడ ఎవరైతే నివసిస్తున్నటువంటి కొమరంభీం కాలనీలో నివసిస్తున్నటువంటి ఆదివాసులు ఉన్నారో వాళ్ళకు మీరు వెంటనే పట్టాలు ఇచ్చి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. అదేవిధంగా తక్షణ మౌలిక సమస్యలు కరెంటు, విద్య, వైద్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఒక నెల తర్వాత ఖచ్చితంగా మేము హైదరాబాద్కి వెళ్ళి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. తర్వాత ప్రజాసేవ ప్రభుత్వం ఒకవేళ పట్టించుకోకపోతే ప్రజాసేవ కార్యాలయానికి కూడా మేము వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ ప్రజాసేవ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసులకు చేస్తుందనేటువంటి ఆశ ఉన్నది. కానీ ఒకవేళ పట్టించుకొని ఎడల తప్పకుండా ప్రజాసేవ కార్యాలయానికి మేము వేలాదిగా మంది ఆదివాసులు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఖచ్చితంగా మీరు ఇవాళ గతంలో జానేడు జాగ కోసం ఆదిలాబాద్ జిల్లా కొమరంభీం కాలనీ నుండి ప్రగతి భవన్ వరకు పాదయాత్రగా వెళ్తే ఆర్మూర్ నుండి అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమంగా అర్ధరాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆదిలాబాద్లో తీసుకొచ్చి వేయడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటి వరకు మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఆ ప్రభుత్వం అనేది కూలిపోయింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇది ఆచరణలో చేసి చూపెట్టాలి. ప్రజాసేవ ప్రభుత్వాన్ని పేరు పెట్టుకుంటే కాదు, ఆచరణ అది అమలు చేసినప్పుడే అది ప్రజాసేవ ప్రభుత్వం. మేము సేవకులం మాత్రమే చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆ మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీల తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఏవైతే సమస్య ఉన్నది, ఇది ప్రధానంగా కొమరంభీం కాలనీ సమస్య ఈ నెల రోజుల్లోపట పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయని ఎడల తప్పకుండా మేము అక్కడ ఇందిరా పార్కు వేలాది మందిగా వెళ్ళి అక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మళ్ళీ అక్కడి నుండి కూడా ఒక నెలన 2 నెలల తర్వాత ప్రజాభవన్కు పోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి నెల రోజుల్లోపట మాకు అక్కడ నివాసిస్తున్నటువంటి ఆదివాసులందరికీ కూడా పట్టాలిచ్చి తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది.